హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఇక్కడైతే ధనమ్మకు బదులుగా ఇంకొక అమ్మాయి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి ఈరోజు హెల్త్ బాగాలేదని రాలేదు పనికి. ఇంకా నాకు ఫుల్ వర్క్ ఫ్రెండ్స్ ఈరోజు. అందుకే అంట్లు కడిగేశాను, చెత్తలు చిమ్మేసి అంత పనులన్నీ చేసేసుకున్నాను, పై పనులన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకోవాలి కదా ఫ్రెండ్స్. కడిగిన ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఎక్కడివక్కడ సర్దుకోవడం ఒక పెద్ద పని అయిపోతుంది ఆడవాళ్ళకి. లేదంటే ఇల్లంతా చిందరవందరగా, వంట ఇల్లంతా గిన్నెలు నిండిపోయినట్టు అనిపిస్తాయి నాకు. అందుకని ఓపిక చేసుకొని, ఒక్కొక్కసారి బద్ధకం వచ్చినా సరే ఓపిక చేసుకొని సర్దేస్తూ ఉంటాను. చూడండి ఎన్ని అంట్లు పడ్డాయో ఈరోజు. వస్తుంది కదా అనుకున్నాను, కానీ ఆఖరణ ఫోన్ చేసింది ఆ అమ్మాయి. ఇదిగోండి, ఇక్కడైతే నేను లెమన్ రైస్ చేస్తున్నాను. ముందుగా వేడిగా రైస్ చేసి పెట్టేసి పసుపు అవంతా కలిపి పెట్టాను. పులుపు, పసుపు, సాల్ట్ అంతా వేసి కలిపి పెట్టాను. స్వామివారికి నైవేద్యం అంటే ప్రసాదం లాగా పెడదాం ఈరోజు అని. మెడిటేషన్ క్లాసెస్లో కూడా అప్పుడప్పుడు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఫంక్షన్ పూజ నిమిత్తంగా కూడా నేను ఇలాగా ప్రసాదాలు చేసి ఇంట్లోనే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పల్లీలు నిండుకున్నాయి. చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, పల్లీలు వేపు పెట్టుకుంటాను నేను, స్టోర్ చేసి పెట్టుకుంటా. గబుక్కని ఎవరైనా వచ్చారనుకోండి, చకచక మిక్సీ పట్టేసి చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టిఫిన్ పిండి ఎలాగా ఉంటుంది కదా, ఉప్మాకైనా లేదు చపాతీలు కూడా మా ఇంట్లో వాళ్ళు చట్నీ, గట్టి చట్నీ తింటారు. అలాగే టిఫిన్లోకి, దోశకి, ఇడ్లీకి అన్నిటికీ కూడా ఇలా ఫ్రైల్లోకి, అదే రైస్, లెమన్ రైస్లోకి అన్నిటికీ ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ పల్లీలు వేపు పెట్టుకుంటే. అందుకని అలాగ వేపి చల్లార్చి బాటిల్లో పోసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, పోపుకైతే నేను లెమన్ రైస్కి పల్లీలు అంటే శనక్కాయ పప్పులు, మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ కట్ చేసి. అవంతా కూడా కలిపేసుకొని రైస్ కొంచెం వేడి చేశాను. మరి కొంచెం ఇదిగా పచ్చి వాసన అనిపించింది నాకు. అందుకని అలాగ వేడి చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. శనక్కాయ పప్పులు వేసాను, లాస్ట్లో ఇంగు వేసాను ఫ్రెండ్స్. ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది కదా లెమన్ రైస్కి, నాకైతే బాగా ఇష్టము. ఇంగు వేసి చేసామంటే కొన్ని ఫ్రైడ్ రైసులకి ఫ్లేవర్ బాగా ఉంటుంది. చేసేసి ఇంక నైవేద్యం పెట్టి తినేయడమే. ఇంక మధ్యాహ్నంకి పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలకూర మన గార్డెన్లో వచ్చింది, మొన్న షార్ట్ పెట్టాను కదా, అదైతే ఈరోజు పప్పు చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ముందు రోజు కూరలే తినేస్తూ ఉంటాము, చేసే ఓపిక లేనప్పుడు ఫ్రెండ్స్. ఇదిగోండి, మన తోటలో పాలకూర ఇలా కట్ చేస్తున్నాను. పాలకూరకి రేణిగుంట తిరుపతి వాటర్కి పాలకూర తినకూడదు అంటారు, స్టోన్స్ ఫామ్ అవుతాయని. అలాగే పిల్లలు కూడా చెప్పారు ఈరోజు పాలకూరలో టమోటాలు వేయకూడదని. నేనైతే 2 టమోటాలు వేశాను ఫ్రెండ్స్. పప్పుకి టమోటాలు వేయాల్సిందే కదా అని. పిల్లలైతే ఏకమ్మా అంటున్నారు, ఓకే అనుకున్నాను. నాకు ముందే పాలకూర చేయడం అంటే భయం కొంచెము, స్టోన్స్ ఫామ్ అవుతాయని డాక్టర్సే చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణానికి అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు మాకు, ఆ ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు ఇక్కడ వాతావరణానికి పాలకూర తినకండి అమ్మా అన్నారు. అప్పటి నుంచి పాలకూర చేసేది లేదు నేను. కానీ పాలకూర గింజలు ఉంటే వేసాం ఫ్రెండ్స్. మా మిద్దె పైన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తెచ్చి వేశాడు, రెంట్కున్నాడు. అబ్బాయి తోటలో వేశారు. ఇంకా ఆకుకూర కోసుకోవట్లే అబ్బాయి, నేనే వాడేస్తున్నాను 2-3 సార్లు. అందరికీ కూడా పంచి పెట్టేస్తున్నాను, ఎక్కువగా మనం తినలేం కదా అని. 2 బకెట్లో వేసాం ఫ్రెండ్స్. అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ అనిపించినప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. మన తోటలో ఆర్గానిక్గా పండినవంటే అందరికీ ఇష్టమే కదా. కాబట్టి ఇదిగోండి, ఆకుకూర పప్పు, ఇలా వంకాయలు కూడా ఉడికించి పెడుతున్నాను ఫ్రై చేద్దామని. ఇదైతే కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఇంకా క్లియర్గా కావాలంటే ఇంతకుముందు వీడియోల్లో కూడా పెట్టున్నాను ఇలాంటి వంకాయలు ఎలా ఫ్రై చేయాలని. ముండ్లు వంకాయలు ఫ్రెండ్స్, ఇవి రేర్గా దొరుకుతాయి, సంతలో ఉంటే తీసుకొచ్చారు మా వారు. ముండ్లు వంకాయలు అంటే ఆ కాడల దగ్గర అంతా ముండ్లు ఉంటాయి వంకాయలకి, చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రకం వంకాయలు. ఇదిగోండి, వంట అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టాను, పెరుగు, ఆకుకూర పప్పు, వంకాయలు ఫ్రై ఫ్రెండ్స్. పల్లీలు, కారము, ఉప్పు అవంతా కలిపి ఇందులో కూర్చి వేపడమే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.